సిపిఐ నేతలు ఖమ్మం జిల్లా వైరాలో నిరసన చేపట్టారు. అక్రమ రిజిస్ట్రేషన్లను నిరసిస్తూ వైరాలోని రిజిస్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గోపాలరావు పాల్గొని బాధితుల గొంతుకును వినిపించారు. వైరా సబ్ రిజిస్టర్ ఆఫీసులో అక్రమంగా చేస్తున్న రిజిస్ట్రేషన్లను రిజిస్టర్ చేస్తున్న అధికారులను రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను 70 భూములను అధికారికంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లేకుండా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను కుటుంబ ఆధారాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను వైరా సబ్ రిజిస్టర్ ఆఫీసులో 170 భూములను రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను వైరా సబ్ రిజిస్టర్ ఆఫీసులో అక్రమంగా చేస్తున్న రిజిస్ట్రేషన్లను రిజిస్టర్ చేస్తున్న అధికారులను రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను 70 భూములను అధికారికంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను వైరా సబ్ రిజిస్టర్ ఆఫీసులో 170 భూములు రిజిస్ట్రేషన్ చేస్తూ ఈ 170 భూములకు అధికంగా లోన్లు ఇస్తామని చెప్పి ప్రైవేటు బ్యాంకుల ద్వారా వాళ్ళకి కుమ్మక్కయ్యి ఇక్కడ పనిచేస్తున్న అధికారులు లబ్ధిదారుల్ని పీడిస్తూ అధిక డబ్బులు వసూలు చేసి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి లోన్లు ఇప్పిస్తామని వాళ్ళని పీడించి పిప్పించేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అలాగే ఈ రిజిస్ట్రేషన్ చేయడంలో వాళ్ళ కుటుంబ ఆధారాలు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లేకుండా కుటుంబ ఆధారాలు లేకుండా అలాగే అక్కడ పంచాయతీ ధృవీకరణ పత్రాలు లేకుండా కూడా వీళ్లే సృష్టించి అధికారికంగా మేము చేస్తున్నామని చెప్పి అధిక డబ్బులు లబ్ధిదారుల దగ్గర వసూలు చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని మాకు కొంతమంది లబ్ధిదారులు మా దృష్టికి తెచ్చారు. కనుక ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ అక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులని సస్పెండ్ చేయాలని ఇక్కడ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఎంబటే ప్రభుత్వ కలెక్టర్ గారు స్పందించి ఈ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వైరా సబ్ రిజిస్టర్ ఆఫీసులో 170 భూములు రిజిస్ట్రేషన్ చేస్తూ ఈ 170 భూములకు అధికంగా లోన్లు